మానవ సేవే మాధవ సేవగా భావించిన లయన్స్ క్లబ్ సభ్యులు నిరాశ్రయులకు దుప్పట్లు దుస్తులు వితరణ చేశారు. శుక్రవారం ఉదయం లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి 7 హిల్స్ ఆధ్వర్యంలో తిరుపతి పట్నూలు వీధిలో గల పట్టణ నిరాశ్రయుల బస కేంద్రంలోని నిరాశ్రయులకు లయన్స్ క్లబ్ సభ్యులు కోలా లక్ష్మీపతి తల్లి కోలా బేబమ్మ 2వ వర్ధంతి సందర్భంగా బస కేంద్రంలోని 50 మంది నిరాశ్రయులకు దుప్పట్లు దుస్తులు వితరణ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు కోలా లక్ష్మీపతి మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి 7 హిల్స్ ఆధ్వర్యంలో తల్లి వర్ధంతిని నిరాశ్రయులతో కలిసి జరుపుకోవడం వల్ల తన తల్లి ఆత్మకు శాంతి కలుగుతుందని అభిప్రాయపడ్డారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలలో ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. తర్వాత నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, కోశాధికారి బెల్లంకొండ సురేష్, సభ్యులు కోలా లక్ష్మీపతి, రోహిత్, రామారావు, బస కేంద్ర సిబ్బంది శివ తదితరులు పాల్గొన్నారు. వసతి కేంద్రంలో ఉన్న నిరాశ్రయులందరికీ కూడా ఆమె జ్ఞాపకార్థం దుప్పట్లు తోటికంగా సహాయం చేసి ఆమెకు నివాళులు అర్పిస్తున్నాము. అలాగే దేశ విదేశాల్లో అన్నింటిలో కూడా ఒక సేవ చేయడంలో ప్రఖ్యాతిగాంచినటువంటి లయన్స్ క్లబ్ సభ్యుడిగా ఉంటూ నేను ఈ యొక్క సర్వీస్ చేయడం అనేది నాకు నిజంగా గర్వకారణం. చాలా సంతోషంగా ఉంది. ఇందుకు కృషి చేస్తున్నటువంటి ఆర్కాట్ కృష్ణప్రసాద్ అందరికీ కూడా, నా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తిరుపతి లయన్స్ క్లబ్ ఆఫ్ 7 హిల్స్ ఆధ్వర్యంలో మా లయన్స్ క్లబ్ సభ్యులైనటువంటి కోలా లక్ష్మీపతి గారి తల్లిగారైన బేబమ్మ గారి 2వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ తిరుపతిలోని పట్టణ నిరాశ్రయుల కేంద్ర బస కేంద్రానికి వచ్చేసి వారికి చలికాలంలో కంబలను మేము ప్రజెంట్ చేయడం జరిగింది. మేము లయన్స్ క్లబ్ తరఫున ఇంకా సామాజిక సేవలు ఉధృతం చేసి పట్టణం మన తిరుపతి నగరంలో పేదరిక నిర్మూలనాన్ని మేము మా చేతంత చేయూతనిచ్చే దానికి మేము ప్రయత్నించి సేవలో ఒక అడుగు ముందుంటామనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.